సార్ మరొక అంశం, ఈ మధ్యన ఐటీ ఉద్యోగాలను విపరీతంగా తీసేస్తున్న ఇది కంపెనీలు, సాఫ్ట్వేర్ పెద్ద పెద్ద కంపెనీలని కూడా ఆ మధ్యన చూస్తే గూగుల్ కానీ లేదా ఒరాకిల్ కానీ వేల సంఖ్యలో తీసేసినటువంటి పరిస్థితి, లే ఆఫ్స్ అంటున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ కాగ్నిజెంట్ కొత్తగా దాదాపుగా 4,000 మంది ఉద్యోగుల్ని తీసేసేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తోంది అనేటువంటిది. సరే, ఒక పక్కన ఏఐ ప్రభావం అంటున్నారు, మరి దీనికి ఏంటి పరిష్కారం అనేటువంటిది తెలియకుండా పాపం చాలామంది యువత ఈ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. సో ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి జాయిన్ అవుతున్నారు సార్ ఐటీ నిపుణులు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సార్ నమస్కారం సార్. సార్ అదే ప్రస్తుతం సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ అదే ప్రస్తుతం ఈ సమస్యను ఎలా చూడాలి సార్? చాలా రాను అప్పుడు గూగుల్ కానీ ఒరాకిల్ కానీ ఇవన్నీ మనం చూసాం చాలాసార్లు. ఇప్పుడు మళ్ళీ తాజాగా కాగ్నిజెంట్ దాదాపు 4,000 మందిని తీసేస్తున్నారు అంటే ఎలా చూడాలంటారు దీన్ని? సార్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక క్రియేటివ్ టెక్నాలజీ ఫీల్డ్. అంటే ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. నేను గత 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. టెలికామ్ సాఫ్ట్వేర్ గా నేను స్టార్ట్ చేశాను 1999-2000లో. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఎన్నో కొత్త టెక్నాలజీస్ ఇవాల్వ్ అయ్యాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటాయి, అలాగే మనం అప్డేట్ కూడా అవుతా ఉండాలి. సో లే ఆఫ్స్, కంపెనీ లే ఆఫ్స్ చేయటం, రిక్రూట్మెంట్ చేయటం అన్నది నిరంతర ప్రక్రియ. ఇది కొత్తగా ఇప్పుడు చేస్తుంది, నేను 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎందుకంటే కాగ్నిజెంట్ ఈ రోజు 4,000 మందిని లే ఆఫ్ చేస్తాం అన్నది వాళ్ళ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 1%. అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న వర్క్ ఫోర్స్ 1%. అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరం వాళ్ళు 25,000 కొత్త ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రాసెస్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే యంగ్స్టర్స్ కావాలి, పాత నీరు వెళ్ళిపోవాలి, కొత్త నీరు వస్తుండాలి. కొత్త ఐడియాస్, కొత్త టెక్నాలజీ, కొత్త విజన్ అనే కొత్త మార్కెట్. సో ఇలాగా మన కళ్ళ ముందు చూడండి, 25 ఏళ్ళ నాడు ఎలా ఉంది, ఈ రోజు ఏ రకంగా మన టెక్నాలజీ మారిపోయి మొబైల్ మన చేతిలోనే ఒక కంప్యూటర్ వచ్చేయటం, లేదా చాట్ జీపీ లాంటివి, లేదా జెమినీ లాంటివి, లేదా కోడ్ కూడా రాసేసే క్లౌడ్ లాంటి ఏఐ టూల్స్ వచ్చేయటం. సో ఈ రకంగా మన కళ్ళ ముందు చూస్తాం ఏ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అలాగే ఫ్యూచర్ లో కూడా అనేక ట్రాన్స్ఫర్మేషన్ కాబోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాకి ఇప్పుడు కంపెనీస్ కూడా, ఇప్పుడు ఏదైనా కంపెనీస్ వర్క్ చేసి క్లయింట్స్ కోసం వర్క్ చేస్తాయి. ఆ క్లయింట్స్ ఏంటి, త్వరితగతిగా మార్కెట్ లోకి వెళ్ళాలి. ఇదివరకు ఏంటంటే ఒక వెబ్సైట్ తయారు చేయాలి, వెబ్సైట్ తయారు చేసి ఒక జావానో .NET కోడ్ ఉపయోగించి తయారు చేయడం, దాన్ని పోస్ట్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం, ఇదంతా ఒక వెబ్సైట్ తయారు చేయడం, లాంచ్ చేయడం అంటే 2-3 నెలల పని. ఈ రోజు అది 2-3 గంటల పని కూడా కాదు, అయిపోతుంది. ఎలా అయిపోతుంది? కొత్త టెక్నాలజీస్, ఏఐ బేస్డ్ టూల్స్ అన్ని వచ్చేసినాయి కాబట్టి. సో అలాగే ఆ పనిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవసరం ప్రస్తుతం ఉండదు కదా, అందుకని అటువంటి వ్యక్తులను కూడా తీసేస్తుంటారు. అలాగే టెక్నాలజీ టెక్ సపోర్ట్ టీమ్స్ ఉంటారు. మన ఇండియాలో ఎక్కువ కొన్ని టెక్ సపోర్ట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏంటి, అవన్నీ ఎక్కువ ఏఐ బాట్స్ తో రీప్లేస్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను అబీ బస్ లో వెళ్ళాను. ఇప్పుడు జనరల్ గా బస్ బుక్ చేస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఇస్తాడు. జనరల్ గా మనకి ఏంటంటే ఆ నెంబర్ డైల్ చేస్తే ఎవరో వ్యక్తి ఎత్తాడు, ఎత్తి ఏం సార్ మీ ప్రాబ్లం అడుగుతాడు. ఇప్పుడు అలా కాదు, ఆ వ్యక్తులు రావడం మానేశారు, అంతా ఏఐ బాట్స్ వచ్చేసారు. ఏఐ బాట్స్ వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్ అని అడుగుతున్నారు, వాట్ ఈస్ సొల్యూషన్ అన్నారు. దాంతోనే అక్కడ మనిషి ఉండలేదు. సో మన కళ్ళ ముందే అటువంటి జాబ్ నిలిచిపోయింది. అలాగే టెక్నాలజీ సపోర్ట్ లో కూడా రొటీన్ గా చేసే అన్ని ఏఐ బాట్స్, ఏఐ ఎనేబుల్ సర్వీసెస్ చేస్తున్నారు. సో అందుకనే దీని నుంచి మారుతూ ఏఐని అడాప్ట్ చేసుకుంటూ కస్టమర్స్ కి తొందరగా వెళ్లే విధంగా కంపెనీస్ కూడా అడాప్ట్ అవ్వాలి. ఇఫ్ యూఆర్ నాట్ అప్డేటెడ్, యూఆర్ అవుట్డేటెడ్. అందుకని ఇప్పుడు కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ 99లో కొనే లక్ష్మీ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చదివాను. ఆ రోజుల్లో Y2K ఉన్నది. Y2K అయిపోయింది కదా, Y2K అవ్వగానే జాబ్స్ అన్ని పోయినాయా? పోలేదు కదా, ఇంకా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఆ రకంగా ఇప్పుడు కూడా కొత్త జాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్, ఆర్టిఫిషియల్ ఆర్కిటెక్ట్స్, డేటా మైనింగ్ ఎక్స్పర్ట్స్, లేదా డెవోపీ ఇంజనీర్స్, లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్, ఇలాగా కొత్త, అలాగే ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఇలా కొత్త అన్ని ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. కంటిన్యూస్ ఇవాల్వింగ్, అలాగే క్వాంటమ్ టెక్నాలజీస్. సో ఎన్ని ఇవాల్వ్ అవుతూ ఉంటాయండి, కొత్త వస్తూ ఉంటాయి. అంతేగాని ఇక్కడ అయిపోయింది, లే ఆఫ్ అయిపోయింది కదా, అక్కడ అయిపోయింది, లే ఆఫ్ అవటం ఇది క్రియేటివ్ ఫీల్డ్స్, ఇది గవర్నమెంట్ జాబ్ కాదు కదా.
ఐటీ ఇండస్ట్రీ అన్నది ప్రైవేట్ కంపెనీస్ అన్నది గవర్నమెంట్ జాబ్ కాదు. ఒక 30 ఏళ్ళు ఉద్యోగం చేసి హ్యాపీగా ఫ్లెక్సీ తీసి సార్ ఇప్పుడు ఇండియా రెడీ టు మార్కెట్, యూ హావ్ టు అప్డేట్ యాజ్ పర్ ద మార్కెట్. సో మీ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే వల్ల ఇఫ్ యూఆర్ నాట్ అప్డేటెడ్ దెన్ యూఆర్ అవుట్డేటెడ్. సో అందుకని ఇన్ఫోసిస్ కూడా నేను ఎప్పుడు చాలాసార్లు చూసి ఇన్ఫోసిస్ కూడా చాలాసార్లు లే ఆఫ్ చేసింది. సో లే ఆఫ్ చేయటం, కొత్త రక్తాన్ని రిక్రూట్ చేసుకుంటాం అనేది ఏ కంపెనీ కన్నా, ఏ సంస్థ కన్నా సార్, కంపెనీ అయినా కానీ, ఏ రంగానికన్నా, రాజకీయాల కన్నా లేకపోతే మీడియా రంగానికన్నా ఇవన్నీ సర్వసాధారణం. అది ఐటీలో కొంచెం కొంత పాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇంకా కొత్త జాబ్స్ అయితే ఇంకా క్రియేట్ అవుతాయని ఆ రకంగా మనం సన్నద్ధం అవ్వాలి. సార్ ఇప్పుడు వాయిస్ వినపడుతుంది సార్ నాది? వినపడుతున్నాను సార్. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీ చూసుకుంటే మన స్ట్రెంగ్త్ హ్యూమన్ రిసోర్సెస్ మనకు కానీ చైనాకు కానీ. సో టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం, అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ విషయాలే. అయితే మరి ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ కి ఇప్పుడు ఇలా లే ఆఫ్స్ ఇవి ఇవ్వటం వల్ల యువతలో ఇది నిరుద్యోగం పెరిగిపోవటం కానీ, లేదంటే వాళ్ళు డిప్రెస్ అవటం కానీ, వీటికి మరి రెమెడీస్ కానీ లేదంటే సొల్యూషన్ కానీ గవర్నమెంట్స్ లేదంటే ఐటీ కంపెనీలు ఏమైనా ఎలా చేయాలంటారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక రంగం అండి, అనేక రంగాలతో ముడిపడి ఉంది. ఇది సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అలాగే నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా అనేక రంగాలతో ముడిపడి ఉంది. ఇప్పుడు హార్డ్వేర్ చూడండి, ఇప్పుడు మన కళ్ళ ముందే 10 ఏళ్ళ క్రితం కంప్యూటర్ అంటే ఎలా ఉండేది? ఇంత పెద్ద కంప్యూటర్ ఉంది. ఈ రోజు ఏముందండి? చిన్నది పట్టుకు తిరుగుతున్నాం. దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ అడాప్ట్, దాని డిజైనింగ్, దాని ఫ్యాబ్రికేషన్, దానికి చిప్స్ డిజైనింగ్ ఇవన్నీ మనం చేసుకుంటూ వచ్చాం కదా. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఇవాల్వ్ అవుతుంది. సో మనం ఏదో ఇక్కడేదో కొన్ని కంపెనీస్ లే ఆఫ్ చేశారు. లే ఆఫ్ అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నాను. ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చిన్న వేరే ఏ ఇండస్ట్రీలోనైనా లే ఆఫ్స్ ఉంటాయండి. కొంతమంది ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయినాక ఈ రిసోర్స్ వల్ల ఉపయోగం లేదు, రిడెండెంట్ అయిపోయాడు అనుకుంటే తీసేస్తారు. ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు ఉంచుకుంటారు? ఉట్టుకున్నాక జీతాలు ఇచ్చి పెట్టుకోరు కదా. ఇది ఆయన స్కిల్స్ ఉన్నా లేకపోయినా పెట్టుకోరు కదా గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా. సో అలాగే ఐటీ ఇండస్ట్రీ అనేది ఎవరు ఇవాల్వింగ్ అండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్వాంటమ్స్ రిసోర్సెస్ అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. అగ్రికల్చర్ కావచ్చు, లేదా మెడిసిన్ రంగంగా అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. ఆయా రంగాలలో కావాల్సినటువంటి మాడ్యూల్స్ తయారు చేయటం, దానికి సంబంధించి ప్రాంప్ట్స్ తయారు చేయడం, కొత్తగా ఇంజనీరింగ్ రంగాల్లో డేటా మైనింగ్ ఇంజనీర్స్, బోల్డ్ డేటా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చాట్ జీపీటీ సార్, గతంలో చాట్ జీపీటీ లేదు కదా, మనం చూడలేదు. ఇప్పుడు చూసాం, లేదా జెమినీ చూసాం. ఏ ఒక్క ప్రశ్న అడిగినా సరే వెంటనే సమాధానం చెప్పేస్తుంది. ఇక నాకు దీనివల్ల మన పని సులువు అయిపోతుంది కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా డెవలప్ అవుతాయి, లేకపోతే ఇంకా అడ్వాన్స్ డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ చేయడానికి ఇంజనీర్స్ కావాలి. ఫ్యూచర్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే విధంగా ఇంజనీర్స్, కొత్త ఇంజనీర్స్ ఆ రకంగా డెవలప్ అవుకుంటూ అవుతారు. ఆ రకంగా రిక్వైర్మెంట్, రిక్రూట్మెంట్, ఎడ్యుకేషన్ ఆ రకంగా వెళ్తుందండి. అంతేగాని హ్యూమన్ రిసోర్సెస్ మన భారతదేశం మానవ వనరులు ఎక్కువ మంది ఉన్నారు. మనం అడాప్ట్ అవుతుంటాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ మంది ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈ ఇండస్ట్రీ విస్తరించింది. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయినాక, లేకపోతే ఈ నెట్వర్క్ పెరిగిపోయినాక సైబర్ సెక్యూరిటీ పెద్ద సమస్య అయిపోయింది. సో దాని మీద ఇంకా ఫర్దర్ గా కొత్త జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయి. కొత్త ఆర్కిటెక్ట్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ లోను దీనిలో కొత్త ఆర్కిటెక్ట్స్ కావాలి. అలాగే బిగ్ డేటా మైనింగ్ లో డేటా ఇంజనీర్స్ కావాలి. బోల్డ్ డేటా ఉంది డేటా సెంటర్స్ లో. ఆ డేటా సెంటర్స్ లో ఉన్నటువంటి డేటాని ఏ రకంగా కన్సల్టేట్ చేసి కస్టమైజ్ చేసే విధంగా నిమిషాల్లో ఏ రకంగా అందించగలం. ఎవరికైనా ఒక డేటా, ఒక ఫైల్, ఒక క్వార్టర్ నివేదిక ఇవ్వాలంటే ఒక పెద్ద స్టాఫ్ ఉండి ఒక నెల రోజులు పనిచేసి ఇంత చెట్టా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, క్లిక్ ఆఫ్ బటన్లో 5 minutes లో వచ్చేస్తుంది. సో ఆ రకమైన ప్రాంప్ట్స్ డెవలప్ చేయాలి. డెవలప్ ఇంజనీర్స్ రావాలి. సో అటువంటి సెక్టార్స్ లో జాబ్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఫ్రెషర్స్, ఇప్పుడు చెప్పాను మీకు, కాగ్నిజెంట్ లే ఆఫ్ 4,000 మంది చేస్తున్నా 25,000 మందిని రిక్రూట్ చేస్తారని చెప్పి ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చున్నారు ఫ్రెషర్స్ ని. సో రిక్రూట్మెంట్, కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటాం. మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్లో రిటెండెంట్ ఇంజనీర్స్, లేకపోతే మిడ్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు. అవసరం లేదు, ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది, అవసరం లేదు, లేదా టెక్నికల్ సపోర్ట్ టీం ఉంటారు. సో ఇటువంటి పనులు పక్క పంపించేస్తుంటారు, లే ఆఫ్ పంపించేస్తుంటారు. అలాగే ఆ యొక్క రిసోర్సెస్ ప్లేస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెవలప్ చేసినటువంటి ఏ బాట్స్ లాంటి ఇప్పుడు మీరు చూపిస్తున్నారు, ఇటువంటి అన్ని దాని ఆ ప్లేస్ లో పెడతారు. సో ఈ రకంగా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే కస్టమర్ కి వేగంగా సొల్యూషన్స్ కూడా అంతే విధంగా చేస్తారు. సో అందుకని ఇక్కడతో అయిపోయింది, లేదా జాబ్స్ ఇక్కడతో ఆగిపోతాయి, ఫ్యూచర్ లో ఏ ఉండవు అని కాదండి. మొన్న ఇటీవల నాస్కామ్ నివేదిక ఇచ్చిందండి. దానిలో 2030 కల్లా భారతదేశంలో ఉన్న జాబ్స్ డబుల్ అవుతాయి అన్నారు. ఐటీ జాబ్స్
50 లక్షలు నేను చెప్పాను, దానికి ఉన్న దాంట్లో డబుల్ అవుతాయి. సో బోల్డ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి నాశకం నివేదిక కూడా ఇచ్చింది. సో లే ఆఫ్ అవటం, రిక్రూట్ చేసుకుంటాం కంటిన్యూస్ ప్రాసెస్ అండి. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఒక్క నిమిషం సార్, మీరు ఏ కోణంలో చూస్తారు సార్ దీన్ని, ఈ సమస్యని? అంటే